శివుడు నాగభూషణుడు, సర్పాలను తన ఆభరణాలుగా ధరించే ఏకైక దేవుడు. కానీ ఇవి సాధారణ సర్పాలు కావు. ఇవి దివ్య రూపాలు, శక్తుల ప్రతీకలు. పురాణాలు చెబుతాయి, శివుని చుట్టూ 8 ప్రధాన నాగులు ఉంటారు. అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖుడు, కులికుడు, పద్ముడు, మహాపద్ముడు. వీరు భయానికి కాదు, శివుని ఆధ్యాత్మిక శక్తికి సూచకులు. సూర్యుడు గ్రహమాలల మధ్య కిరీటంగా వెలిగేలా ఆ గ్రహాల కక్ష్యలు సర్పాకార వలయాల్లా తిరుగుతాయి. అందుకే శివుని ఆదిత్య స్వరూపుడుగా ఆ కుండలాకార వలయాలతో అలంకరించిన సర్పభూషణుడిగా ఆరాధిస్తారు. మన శరీరంలో కూడా ఇదే సత్యం కనిపిస్తుంది. ప్రాణశక్తి మన నాడీ మండలాల్లో కుండలిలా వలయంగా తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తి సర్పరూపం. ఆ ప్రాణశక్తిని నియంత్రించే యోగమే నిజమైన నాగతత్వం. అందుకే సర్వయోగాలకు మూలమైన శివుడు నాగభూషణుడుగా వర్ణించబడ్డాడు. యోగులు వాయువునే ఆహారంగా తీసుకుంటూ కొండ గుహల్లో ధ్యానం చేస్తారు. వారి మౌనం, వారి చుట్టూ ప్రసరించే ఆ శక్తి నాగతత్వమే. అందుకే శివుడు యోగులకు యోగీశ్వరుడు, నాగాలతో అలంకరించబడిన ఆ అంతరిక్ష శక్తి స్వరూపుడు. నాగభూషణుడు అంటే భయంకరుడైన దేవుడు కాదు, ప్రాణశక్తి, విశ్వశక్తి, యోగశక్తి సమన్వయమైన శివస్వరూపుడు. శ్రీమాత్రే నమః.